హాయ్ డార్లింగ్, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి 29th వ్లాగ్. ఈరోజు అయితే మనం గో కార్టింగ్ అయితే వెళ్ళబోతున్నాం, అది కూడా నైట్ టైమ్స్. సో శంషాబాద్లోనే అతి పెద్ద గో కార్టింగ్. సో దానికైతే చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్ కూడా వస్తారంట. ఈరోజు అయితే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. టైం వచ్చేసి అరౌండ్ 10:30 ఆ టైం అవుతుంది. ఇప్పటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. సో మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. డైరెక్ట్ గో కార్ట్కి వెళ్ళిన తర్వాత మనమైతే మీట్ అవుదాం. బోయ్. సో నైట్ బర్త్డే పార్టీ ఉంటే పిస్తా హౌస్లో మటన్ బిర్యానీ తినేసి గో కార్టింగ్ పోదామని ప్లాన్ వేసి, అండ్ అప్పటికే టైం లేట్ అయిపోయింది అని ఇక ప్లాన్ రాపేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి, మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ప్లాన్ అయితే చేంజ్ చేశారు. గో కార్టింగ్ పోదామని స్టార్ట్ అయిపోయాం. సో ఇక కార్టైన్మెంట్ గో కార్టింగ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉంది. గచ్చిబౌలి నుంచి నియర్లీ 35 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్పుడు స్టార్ట్ అయితే 12:45 అయింది. ఐ మీన్ 11కి ఆ టైంకి స్టార్ట్ అయిపోయాం. వచ్చేసరికి 12:40 అయింది. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాం. ఎయిర్పోర్ట్ చూపిస్తా ఉండండి. మొత్తం ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఫైనల్లీ వీఆర్ అట్ గోకాట్. ఎయిర్పోర్ట్ దగ్గర చాలా అంటే చాలా పెద్దదంట హైదరాబాద్లోనే ఇది. ఇవి రేట్లు వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి మొత్తం 3,500 పడుతుంది. ఇప్పుడు 319 నడుస్తుందంట. మాది ఎప్పుడో 336. నియర్లీ 2-3 అవర్స్ అయితే వెయిట్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? టైం ఏమో 1-2-3 అవర్స్ అంటే మార్నింగ్ 4 అవుతుంది. తెల్లవారిన తర్వాత గో కార్టింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎనీవే వెయిట్ చేద్దాం. ఇంత దూరం 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేయకపోతే ఎలా? సో లేట్ అయిపోతుందని ఎయిర్పోర్ట్ అన్నా చూద్దామని అలా లోపలికి పోతున్నాం. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడం. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ బయట నుంచి చూసినా. ఈరోజు అయితే కొద్దిగా లోపలికి పోదామని పోతున్నా. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్లైట్ అయితే ఇప్పటి వరకు ఎక్కలేదు. సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చినాం. ఇదంతా బయట సిట్టింగ్ ఏరియా అండ్ షాపులు ఉన్నాయి. స్టార్ బక్స్, ఇక్కడ ఏరో ప్లాజా, KFC మొత్తం ఇక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోదాం. మా వాళ్ళు పోతున్నారు. స్టార్ బక్స్లో కాఫీ తీసుకుందాం. లోపల పోతే బయటకు ఉండేదానికంటే డబ్బాలు ఉన్నాయి. ఎందుకు లేని ఇక లోకల్ షాప్లోకి అయితే పోతున్నాం. రత్నదీప్లోకి, సూపర్ మార్కెట్లో పోయి వాటర్ ఏదైనా కాఫీ స్నాక్స్ తీసుకున్నాం. అది మరీ కాస్ట్ ఉన్నాయి. బయట ఏమో 150-160 ఉంటే ఇక్కడ దానికి 400-500 ఉన్నాయి. ఇట్స్ టూ కాస్ట్. ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం అక్కడ రేట్లు ఎంత ఉన్నాయో. నార్మల్ వాటర్ బాటిల్ 100 రూపాయలు. ప్రైమ్. ఇది జిమ్ ఫాలో అవుతుంటే యూట్యూబ్ ఛానల్లో తెలిసే ఉంటుంది ఈ బ్రాండ్ ఎవరిది అనేది. తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద జిమ్ మెంబర్స్ ఇదే వాడుతున్నారు. 100 రూపాయలు పెట్టి సెరెనిటీ వాటర్ బాటిల్ కొన్నాం. ముగ్గురికి అయిపోయినాయి ఇవి. 10:30కు రూమ్ దగ్గర స్టార్ట్ అయితే ఇప్పుడేమో 3:30 అవుతుంది. ఇంకా కార్టింగ్ లోపలికి పోలేదు. ఎంత 90 మంది మా ముందర ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో ఏం అర్థం కావట్లేదు. ఫైనల్లీ 10:30కి వస్తే 4కి అయితే స్టార్ట్ అయ్యి లోపలికి పోతున్నాం. ఎనీవేస్ విల్ మూవ్. వాట్ ఎక్స్పీరియన్స్. నైస్. గుద్దిన్ అబ్బా, ఏం మెడైతే ఊయింది రయ్యా. ఫైనల్లీ డార్లింగ్స్ కంప్లీట్ అయిపోయింది. అబ్బో వాట్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ 10 నిమిషాల కోసం దగ్గర 4 గంటలు వెయిట్ చేసాం. బట్ ఎవ్రీ మినిట్ వర్తే అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి దగ్గరలో ఉంటే. అస్సలకి ఏమన్నా ఫీల్ వచ్చిందా? ఒక్కొక్క టర్నింగ్లో స్పీడ్ డ్రిఫ్ట్ కొడుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ టైం నేనైతే ఎక్స్పీరియన్స్ చేయడం గో కార్టింగ్. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లింక్స్. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. అండ్ టుమారో మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. అండ్ దట్ ఈస్ ద 30 days ఛాలెంజ్లో మన లాస్ట్ వ్లాగ్. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోలు కనుక చూడకపోతే మన డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఉంటా డార్లింగ్స్. బాయ్.